ఆ దేవుడి దయ వల్ల ప్రయాణం బాగా జరిగింది. మందేముంది, అంత భగవంతుడి దయ. పెద్దబాబు! చిన్నబాబు! చిన్నబాబు! పెద్దబాబు! చిన్నబాబు! పెద్దబాబు! ఒరే పెద్దబాబు, ఏమిట్రా ఇది? ఏమిట్రా ఇది? అవును, వేర్లు పడ్డాం. ఎంత ఘోరం చేశారు బాబు. ఏమిటి బాబు ఈ దారుణం? ఇదంతే పెద్దమ్మా. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాపింది అమ్మా, నువ్వు అటు వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా, అయితే నువ్వు ఇట్లా. మీరు వేరపడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా? సత్య స్వర్గానున్న మీ తండ్రులను కూడా వేరు చేస్తారుట్రా. వాళ్ళ మధ్య కూడా ఇలా అడ్డగోడు కడతారా? అమ్మా, ముందు నువ్వు ఇట్రా. అమ్మా, నువ్వు మాత్రం ఇంకెందుకు ఎక్కడున్నావు? రా. రామ్మా. నువ్వు రామ్మా. తరతరాలుగా కలిసి ఉన్న కుటుంబం ఈ తరంలో కూడా కలిసి ఉండాలని ఎందరో దేవుళ్లకు మొక్కాను. ఒకే ఇంటి ఆడపడుచులు తోడికోడళ్ళైతే ఏ కీచులాటలు లేకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారని ఆశపడి కోరి కోడళ్లుగా మిమ్మల్ని తెచ్చుకున్నందుకు ఇదా మీరు చేసిన నిర్వాహం? మా గుండెల్లో చిచ్చు పెట్టారు. స్వర్గస్థులైన వాళ్ళ తండ్రుల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయో మీకేం తెలుసు? అత్తయ్య, నేను ఒక్కదాన్ని ఏంటి చెప్పండి. కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా అవతల వాళ్ళు కలిసి రాంది నేనేం చేయను. మా చెల్లి తత్వం మీకు తెలియదు. నేను ఇంటి మీద పెత్తనం చలాయించి తోసుకు తింటున్నానని ఒకటే సాధింపు. నన్నే అంటారే అత్తయ్య. అక్కయ్య కలిసి రాందే నేనేం చేయను. ఈ ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా చూస్తుంది. అన్నిటికీ నాకు అడ్డం వస్తుంది. కనీసం నా మొగుడికి ఇష్టమైన చేసి పెట్టుకోవడానికి కూడా నాకు ఆస్కారం లేదు. పని వాళ్ళ ముందే పట్టుకుని నన్ను మొద్దు బుద్ధి లేదు అని ఎంత మాట పెడితే అంత మాట అంటుంది. అయిందేదో అయిపోయింది, మర్చిపోమ్మా. కీచులాటలతో ఇల్లు నానాటికి నరకమైపోతూ ఉంటే ఇంకా ఉపేక్షిస్తే మన పరువు బజారుకెక్కుతుందని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా, తమ్ముడు ఇదివరకు తమ్ముడు కాదమ్మా. బాబు, పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ. పరువు కోసం పాకులాడితే ప్రాణాలే పోయేట్టున్నాయి. ఏమో, ఇది కూడా మన మంచిగా వచ్చిందేమో. వాళ్ళతో వాళ్ళు మందారిని మనం సుఖంగా బతకొచ్చు. అన్నయ్య కూడా ఇదివరకటి అన్నయ్య కాదు. పెళ్ళాం ఆడిచ్చినట్టలా ఆడి కొంగు పట్టుకుని ఇక్కిలించుకుంటూ తిరుగుతున్నాడు. అమ్మా, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టమంటారండి? ఏమిటది? జున్నమ్మా, నిన్న మన పెద్దగా తినింది కదండి. ఏమిటి? జున్నా? అవునమ్మా. జున్న అంటే పెద్ద పాపకు చాలా ఇష్టం. ఇలా ఇవ్వు. ఆ. అక్కయ్య, అక్కయ్య! ఏమిటే? ఏమి లేదు, జున్ను పెద్దబాబుకి ఇష్టం కదా అని. ఏమిటి చేస్తున్నారు? ఏ ఇంట్లో ఇష్టాలు ఆ ఇంట్లో ఉంటేనే మంచిది. ఇలా చాటుమాటుగా ఇచ్చి పుచ్చుకోవటానికి మీద కుదరవు. ఇచ్చేవాళ్ళకి కాకపోయినా పుచ్చుకునే వాళ్ళకు ఉండాలి సిగ్గు. విన్నావా వాడు అంటున్న మాటలు? సిగ్గు సిగ్గని నీకు మాత్రం రోషం లేదు. పెద్దబాబు, పెదబాబు, నీ కోపతాపాలు అదుపాకిళ్ళు నీ కొడుకు మీద చూపించు. నువ్వు నా కొడుకు కావా? నేనా నీ కొడుకునా? నీ కొడుకునైతే నువ్వు అక్కడ ఎందుకుంటావు, నేను ఇక్కడ ఎందుకుంటాను? పెద్దబాబుకి ఇష్టం అని ఊరికే చేరేస్తున్నావు. ఇప్పటికైనా సిగ్గొచ్చిందా నీకు? రేయ్, మళ్ళీ సిగ్గట్టు. మళ్ళీ అంటాను నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా పరాయి బిడ్డనని ఇప్పటికైనా తెలుసుకో. రేయ్, బాబు, ఓ,